మన ఇంట్లో అమ్మ బాగుందా, చెల్లి బాగుందా, ఫ్రెండ్స్ బాగున్నారని ఆలోచించే మనం మన దేశం బాగుందా, దాంట్లో ఉన్న మన అక్క చెల్లెలు బాగున్నారని ఆలోచించడం మానేసాం. ఆల్ ఇండియాస్ ఆర్ మై సిస్టర్స్ అని చెప్పే మనం వాళ్ళని కాపాడుకోవడానికి ఎందుకు వెనుకబడుతున్నాం? రీసెంట్గా జరుగుతున్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆలోచించలేకపోతున్నాం. ఆలోచించి ముందడుగు వేసినా కూడా దానికి సపోర్ట్ ఇచ్చే లీడర్స్ కానీ గవర్నమెంట్ కానీ లేదు. ఒక మన ఇండియాలోనే మనకు తెలిసి రోజుకి 90 రేప్ కేసెస్ జరుగుతున్నాయి. తెలియకుండా ఇంకెన్నో. ఒకప్పుడు నిర్భయ చట్టం, మన దిశ చట్టం అయినా కానీ మన దేశం ఏం మారలేదు. ఇప్పుడు మన కోల్కతా డాక్టర్ కూడా, మన ప్రాణాలు కాపాడే డాక్టర్స్ ప్రాణాలు కూడా సేఫ్టీ లేని సమాజంలో మనం బతుకుతున్నాం. ఏం చేంజ్ అయింది? తప్పు చేసిన వాడు కాలర్ ఎగేసి నేనే చేశాను జైల్లో కూర్చొని 3 పూటలు తిండి తింటున్నాడు. కానీ అన్యాయం జరిగిన అమ్మాయి మాత్రం 3 రోజులు హెడ్లైన్స్లో వచ్చి 4వ రోజు మళ్ళీ ఇంకో అమ్మాయి. వాళ్ళు కష్టపడి చదువుకోవాలా లేక ర్యాంక్స్ తెచ్చుకోవాలా, న్యూస్ పేపర్ మీద స్టోరీ అవ్వాలా? మీరే చెప్పండి. క్యాండిల్స్ పట్టుకొని ప్రొటెస్ట్ చేస్తే తనకి న్యాయం జరగాలి అని కాదు, ఒక కొత్త లా రావాలని ప్రొటెస్ట్ చేయండి. అండ్ ఇది ఒక డాక్టర్ కేసుగా